తను శంకరులు అంటారు, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపతి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. ఇదొకటి మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి శ్లోకం. శంకరులు నేను చెప్పాను కదండి, సౌందర్యలహరిలో ఏమి మాట్లాడరు, ఒక చిన్న మిలికోటేస్తారు ఎక్కడో. ఆ మిలిక మీరు పట్టుకున్నారనుకోండి, ఇంకా గిజ 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 కొట్టుకోవడమే. ఎందుకు ఈసారి ఈ మాట? మీరు ఆ మాట పట్టుకుని కొట్టుకోవాలని శంకరాచార్యుల వారి ప్రయత్నం. ఎందుకని? అది కొట్టుకున్నారనుకోండి, మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. నిలబడింది అనుకోండి, నిలబడితే అప్పుడు మీకు ధ్యానం కుదురుతుంది అమ్మవారి మీద. పిల్లాడికి లెక్క రాలేదనుకోండి, అప్పుడే వాడు దాని మీద బాగా దృష్టి పెట్టి, ఒరే అన్నానికి రారా అంటుంది, అమ్మ ముందే మా కాసేపు దీని ఆన్సర్ రావట్లేదు, 10 నిమిషాలు అలా వస్తానులే, చల్లారిపోయింది నాన్నగారు మొదలెట్టేమను అని ఓ క్యాలిక్యులేటర్ పెట్టి కొట్టుకు చూస్తాడు. టక 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 ఆన్సర్లు వచ్చేస్తున్నాయి అనుకోండి, అన్నం తిని వచ్చి చేద్దాం 20 బిట్లు అని పక్కన పారేసిపోతాడు వాడు. చిన్న మిలితి ఆసక్తికరంగా ఉండాలి, అంతేకాని అస్సలు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఇది మన కొరుకుడు పడదని అవతల పారేస్తారు. మీరు 90% అర్థమైపోయి 10% ఎక్కడో అర్థం కావట్లేదు అనుకోండి, చాలా బాగుంది కదండి, అది ఏంటండి అది ఆ మాటకి అర్థం తెలియట్లేదు అన్నారు అనుకోండి, మీరు ఆ శ్లోకంలో ఇది ఏంటండి అని అడిగే ప్రయత్నం చేస్తారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క సౌందర్యలహరిలో గొప్పతనం. ఇది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి. శ్లోకంలో అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి, ఆ శ్లోకం చూడండి. అసలు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. ఎలా మాట్లాడుతున్నారు? అమ్మవారి ముక్కు గురించి వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు. ఏమని? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. నవచంపక పుష్పం అంటే మామూలు రేఖ సంపంగి అని ఆకుపచ్చ సంపంగి పువ్వు ఉంటుంది, దాంతో పోల్చకూడదు అమ్మవారి ముక్కుని. ఇప్పుడు సింహాచల సంపంగి ఉంటుంది, పసుపు ఎరుపులు మిళితమైనటువంటి రంగులో. అందుకే పాపం గోపాలకృష్ణ గారు ఆ పైండా వారు ఇవాళ విశాఖపట్నం నుంచి ఆ సింహాచల సంపంగి పువ్వులు తెప్పించి అమ్మవారికి ఇవాళ పూజ చేయడంలో ఉన్న రహస్యం అదే. 2 బుట్టల సింహాచల సంపంగి పూలు దాచి మంత్రపుష్పంలో మీ అందరి చేతికి ఆ సంపంగి పూలే ఇవ్వడం వెనకాతల రహస్యం అదే. ఏమిటో తెలుసా అండి? సంపంగి పువ్వుతో వ్యాసులు ఎందుకు పోల్చారంటే, తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, ఒక్క సంపంగి పువ్వు మీద వాలవు. వాలకపోతే సంపంగి పువ్వులకి నామోషి వచ్చింది ఒకప్పుడు. ఏంట్రా అన్ని తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, మా దగ్గరికి రావు, కొంచెం అందరు తుమ్మెదలు మీ దగ్గరికి రావు, తుమ్మెదలు మీ దగ్గరికి రావు అంటారు. ఇది మాకేదో చిన్నతనంగా ఉందని వాణ్ణి వీణ్ణి అడగడం ఏమిటని బ్రహ్మగారి కోసం తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమిటి మీ అల్లరన్నారు? మా మీద తుమ్మెదలు వాళ్టం లేదు అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, మీకు గొప్ప వరం ఇస్తున్నాను, ఇంక నుంచి మీ పోలికతోనే ఆడవాళ్ల ముక్కులు ఉంటాయన్నారు. అందుకని ఆడవాళ్ల ముక్కు చెప్తే సంపంగి పువ్వుతోనే చెప్పాలి. మరి అలా ఉంటే మా మీద తుమ్మెదలు ఏం వాళ్తాయి? మీకు తుమ్మెదలు వాలాలని కదా కోరిక. అందుకని మీ కన్నులనే తుమ్మెదల యొక్క చూపుల పరంపరలు ముక్కు మించి వెడుతుంటే అదే తుమ్మెదలు వాడడం అన్నారు. అందుకని ఆ తుమ్మెదతో పోలుస్తారు. తుమ్మెద మీద షట్పదం వాలదు. షట్పదం అంటే 6 కాళ్ళు ఉన్నది సంస్కృతంలో. 6 కాళ్ళున్నది తుమ్మెద, 6 కాళ్ళున్నది మనం. ఏమిటి 6 కాళ్ళు? పంచేంద్రియాలు, మనస్సు. ఈ 6 ఉన్నవాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఈ 6 లేనివాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరగడు. ఎందుకని? వాడికి పంచేంద్రియాలు మనస్సు లేవు. పంచేంద్రియాలు మనస్సు ఉన్నది అన్ని పువ్వుల మీద వాలుతూ ఉంటుంది. అన్ని పువ్వుల్లోనూ తుమ్మిద వాలనది సంపంగి పువ్వు. అంటే షట్పదము వాలదు. అంటే అమ్మవారి ముక్కుని అర్చన చేస్తే అమ్మవారి ముక్కు దర్శనం. అందుకే మీకు 2 పరమశక్తివంతమైన మాటలేస్తారు. ముక్కు ఒకటి అసలు మీకు చేతులు ఎత్తేసింది సహస్రనామంలో ఎక్కడో తెలుసా అండి? మిగిలిన వాటికి ఏదో ప్రయత్నం. అమ్మవారి బుగ్గల గురించి చెప్పవలసి వచ్చింది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ ఏదో చెప్పారు వ్యాసుల వారు. అమ్మ పద్మరాగమణుల్లో ఉంటాయమ్మా, చిచి అవి గట్టిగా ఉంటాయమ్మా, నీ బుగ్గలు మెత్తగా ఉంటాయమ్మా, అవి అరిగిపోతాయమ్మా, నీవి అరగవమ్మా, ఇవేమో అప్పుడప్పుడు కాంతి పోతుందమ్మా, ఆ కాంతి పోదమ్మా, పద్మరాగమణులకి నీ బుగ్గలకి పోలికి ఏమిటమ్మా, చావతలు మారేశానమ్మా, ఇవి ఊడిపోయమ్మా. పెదవులు నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చద.
ఏదో దొండపండమ్మా, చిచ్చి దొండపండు ఏమిటమ్మా, నలిగిపోతుందమ్మా, సాగిపోతుందమ్మా, దొండపండుకి నీ పెరవకి పోలిక ఏమిటమ్మా, అవతల పారేశానమ్మా. ఏదో పోలిక పెట్టడం, పనికి రాలేదమ్మా అనడం. గడ్డం దగ్గరికి వచ్చారు. వచ్చి అసలు అమ్మా నేను ఇంకేం పోలిక వేయలేనమ్మా, నా వల్ల కాదు, అమాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. పోలిక చెప్దామంటే ప్రపంచంలో వస్తువే దొరకనంత అందమైన గడ్డం ఉన్నదానా అని ఊరుకున్నారు. ఆ రహస్యం ఏమిటో రేపు చెప్తాను మీకు. ఎందుకు ఆ మాట అన్నారు? ఆ మాట అంటే శంకరాచార్యుల వారు ఊరుకుంటారేంటి? శంకరాచార్యుల వారు వెంటనే దాని మీద శ్లోకం చెప్తారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అని ఆయన వెంటనే శ్లోకం చెప్పేశారు. ఎందుకు అలా శ్లోకం చెప్పడం? లలితా సహస్రంలో వ్యాసుడు చెప్తే దాన్నే మళ్ళీ శంకరాచార్యులు వారు చెప్తే, అంతటి ప్రాజ్ఞుడు, అంతటి జగదాచార్యుడు ఆయన అలా చెప్పచ్చా అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. మా ఇంట్లో వీధిలో నేను 10 గులాబీ మొక్కలు వేసుకున్నాను. 10 గులాబీ మొక్కలు బాగా ఇరుకిరుగ్గా ఉన్నాయని అందులో ఓ 3 గులాబీ మొక్కలు తీసేసి పెరట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఏమైనా నేను తప్పు చేసినట్టే ఎవరిదన్నా ఎత్తుకొచ్చేసానా? ఈ జేబులో పావలా తీసి కింద పడిపోతోంది, దండం పెట్టినప్పుడల్లా సాష్టాంగం చేస్తేనని ఆ చిల్లర తీసి ప్యాంటు జేబులో వేసుకున్నాను. ఏం మారిపోయి ఎవరికైనా ఇచ్చేసానా? తప్పు చేశానా? అలా లలితా సహస్రనామ స్తోత్రం చెప్పింది ఎవరు? మీకు పొద్దున్న చెప్పాను. ఆ వసిన్యాది దేవతలు చెప్పలేకపోతే అమ్మవారే తన శక్తినిచ్చి చెప్పించింది. ఆ అమ్మవారే అయ్యవారితో కలిసి శంకరాచార్యుల వారిగా భూమి మీద నడిచొచ్చింది. ఆ అమ్మవారు ఏ స్తోత్రాన్ని చెప్పించిందో ఆ అమ్మవారే ఆ స్తోత్రంలో 4 మాటలు తీసుకుని మళ్ళీ పెరట్లో సౌందర్యలాడిగా ఇచ్చింది. తప్పెక్కడొచ్చింది? తప్పేం లేదు. తానే వేదం చెప్పారు, తానే ఉపనిషత్తులు చెప్పారు, తానే అందులో మాటలు తీసుకుని భగవద్గీత చెప్పారు పరమాత్మ. దోషం వచ్చిందా? దోషమేం రానదేం గ్రంథచౌర్యం కాదు. అందుకని లలితా సహస్రంలో మాటలు సౌందర్యలహరిలో కనబడతాయి. సరే, అందుచేత ఇక్కడ శంకరులు అంటారు, అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి. అమ్మ నీ ముక్కు చూస్తే ఎలా ఉందో తెలుసా అమ్మా? పెద్ద వెదురు బొంగులా ఉంది. ఆ వెదురు బొంగు ఎలాంటి వెదురు బొంగుట? మామూలు వెదురు బొంగు అనరదాన్ని. ఆ వెదురు బొంగు మహాజాతి వెదురు బొంగు. మంచి వెదురు బొంగులో ముత్యాలు ఉంటాయి, లోపల మంచి ముత్యాలు. మీకు మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. సముద్ర గర్భంలో దొరుకుతాయి మంచి ముత్యాలు. చిట్టి ముత్యం పుట్టేసి తకడుపున్న స్వాతివానలు కురిసే సముద్రాల కొరకు అని పాటలు పాడతారు గేయరామాయణంలో. అందుకని ఆ స్వాతి ముత్యపు చిప్పలో చిరుకు పడితే ముత్యం అవుతుంది. ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి. శాతన గగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాకత శైల అంటారు విరాట పర్వంలో, భారతంలో. అందుకని ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి. మంచి చెరుకు కర్రలో ముత్యాలుంటాయి. పెద్ద పెద్ద వెదురు బొంగుల్లో, జాతి వెదురు బొంగుల్లో ముత్యాలుంటాయి. కొన్ని అసాధారణమైన తేళ్ల యొక్క కొండికి ముత్యం ఉంటుంది. ఇవి ముత్యాలు దొరికేటటువంటి స్థావరాలంటారు పెద్దలు. అందుకని ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మ నీ ముక్కు చూస్తే పెద్ద వెదురుదండంలా ఉందమ్మా అన్నారు. కాబట్టి లోపల ముత్యాలు ఉండాలి కదా వెదురుదండం అయితే. అయితే అది ఎలా ఉండితే ఆ ముక్కు, ఆ వెదురుదండం? హిమగిరి వంశధ్వజపటి. ఆ హిమవంతుని యొక్క వంశము సామాన్యమైన వంశం కాదైంది. అందులో ఎందరో మహాపురుషులు పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళలో అమ్మ నువ్వు పతాకం లాంటిదనివమ్మా, హైమవతివి. ఆ హిమవంతుడికి కూతురివై పుట్టి ఆయనకి ఖ్యాతి వచ్చేట్టు ఎన్ని పేర్లు వచ్చాయో తెలుసా నీకు? హైమవతి, శైలజ, హిమగిరి సుత, పార్వతి, ఉమా, ఇవన్నీ పుట్టింటి నుంచి వచ్చిన పేర్లు అమ్మవారికి. అందుకని అమ్మ ఇన్ని పేర్లు వచ్చాయి నీకు. అందుకని హిమగిరి వంశధ్వజపటి. అందుకని ఆ హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు పతాకము వంటి దానివమ్మా అన్నారు. అయితే అక్కడ వరకు బానే ఉంది. వెదురు బొంగు అమ్మవారి ముక్కు అన్నారు. అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం. ఇక్కడ వచ్చేసిందంతా. వహత్యంతర్ముక్త. అమ్మా నీ ముక్కు వెదురు బొంగుతో పోల్చాం కాబట్టి ఆ లోపల ముత్యాలున్నాయని నేను నమ్ముతున్నానమ్మా అన్నారు. ముత్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావు శంకరా, నా ముక్కులో ముత్యం ఉందని నీకేమిటి ప్రమాణం అని అమ్మవారంటే శిశిరకర నిశ్వాసగళితం అన్నారు. అమ్మా చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రంలోంచి నాకు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతూ కనపడుతోందన్నారు. ఇక్కడ పెట్టేశారు మెలతంతా తీసుకొచ్చి. ఎడం ముక్కు కన్నంలోంచి వస్తోంది, కుడి ముక్కు కన్నంలోంచి వస్తోంది అంటే గొడవ లేదు, మనకు అర్థమైపోతుంది. కుడి ముక్కులోంచి వచ్చింది టండి ముత్యం అనొచ్చు, లేకపోతే ఎడం ముక్కులోంచి వచ్చింది టండి అనొచ్చు. ఇప్పుడు ఏమన్నారు?
ఎడం ముక్కు కాదు కుడి ముక్కు కాదు, చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రంలోంచి వస్తోందన్నారు. చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రం ఏమిటి? అది ఎక్కడుంటుంది? అది కుడి ముక్క ఎడం ముక్క? ఏ ముక్కులోంచి? నిశ్వాస గళితం, బయటికి తొయ్యబడినట్టుగా నాకు కనపడుతోంది అన్నారు. ఏమిటా మాట? ఎందుకన్నట్టు? పైగా అక్కడ ఒక మాట అన్నారు, అలా కనపడి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం మమ్మల్ని కటాక్షించుగాక అన్నారు. అదేటా ముత్యం రక్షించడం ఏమిటి? ముక్తాహ, ముక్తాహ అన్న మాటకి ముత్యం అని ఒక అర్థం, ముక్తుడైనటువంటి పురుషుడు అని ఒక అర్థం. ముక్తాహ అంటే అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే, అమ్మవారు ఊపిరి తీసి ఊపిరి పీలిస్తే అది వేదమై వచ్చింది శృతిగా. అందుకని ఆ వేదాన్ని చదువుకొని వేదాంతర్గతమైనటువంటి రహస్యములన్నీ తాను తెలుసుకొని తాను ఆత్మయందు నిలబడి మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి ముక్త పురుషుడైన వాడు ఎవరుంటాడో అటువంటి ముక్త పురుషుడు అమ్మవారి యొక్క నాసాదండములోంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళేటటువంటి ముత్యాన్ని మానసికంగా ధ్యానంలో దర్శనం చేసిన వారికి మాత్రమే పుడతాడు, మామూలు వాళ్ళకి పుట్టాడు. అందుకని ఈ యోగ రహస్యం చెప్పాలి. ఇక్కడ యోగ రహస్యం చెప్పాలంటే శిశిరకర నిశ్వాసగళితం, ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అన్నారు. యోగ రహస్యం ఏమిటో తెలుసా అండి? మీరు అంటే ఇది చూసుకోవడం కూడా కొంచెం కష్టమే. మీరు ధ్యానంలో మీకు కొంచెం పరిణతి వస్తే మీరు దీన్ని పట్టుకోవచ్చు. మీరు లోకంలో తిరుగుతున్నారనుకోండి, మామూలు మీ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, మీ కోపం వస్తున్నప్పుడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఎడమ ముక్కు ఎక్కువ గాలి లాక్కుంటుంది, కుడి ముక్కు ఎక్కువ గాలిని వదిలిపెడుతుంది. మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయారనుకోండి, మీరు ఇంద్రియాలని అరికెట్టేసి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసి కూర్చుని ఏదో ఒక శ్లోకం గురించో అమ్మవారి గురించో అయ్యవారి గురించో ధ్యానం చేస్తున్నారనుకోండి, కొంతసేపటికి ముందు ఏమైపోతుందంటే ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతాయి. చెవు వినడం మానేస్తుంది, కన్ను చూడడం మానేస్తుంది, స్పర్శేంద్రియానికి స్పర్శ తగ్గిపోయి ఇంద్రియాలు మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఆ మనస్సు కూడా ఏం చేస్తుందంటే ఊపిరి లోపలికి తీసి బయటికి వస్తున్నంతసేపు కదులుతూ ఉంటుంది. ఆ ఊపిరి కూడా ఏమవుతుందంటే మందగిస్తుంది. బాగా వేగంగా తీసి వేగంగా వదలకుండా మందంగా తీసి మందంగా వదులుతాడు. ఇదే మరాళి మందగమన అంటేను. ఈ మందంగా తీసి మందంగా వదులుతున్నప్పుడు మనస్సు నిలబడిపోతుంది. మనస్సు నిలబడిపోయినప్పుడు మీరు ఆ ధ్యాన సిద్ధిలోకి వెడుతుంటారు. వెడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఎడమ ముక్కులోంచి లోపలికి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటికి వచ్చిన గాలి మార్పు చెందుతుంది. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కుడి ముక్కులోంచి ఊపిరి లోపలికి వెళ్ళి ఎడమ ముక్కులోంచి మందంగా బయటికి రావడం మొదలెడుతుంది. ఇది మీరు చూసుకుందాం అలా అవుతుందేమో అని కూర్చున్నారనుకోండి, మీ దృష్టి ఊపిరి మీద ఉంటుంది, ధ్యానం మీద ఎలా ఉంటుంది? కుదరదు. అందుకని మీరు ధ్యానంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి అలా గబుక్కుని వాచ్ చేస్తే తెలుస్తుంది. నిజమే రోయ్, ఎడం ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తోంది, కుడి ముక్కులోంచి లోపలికి ఎడుతోంది గాలిని. ఇది యోగ సంబంధమైన రహస్యం. అలా చేస్తే ఏమవుతుందంటే ఇడ అని ఎడమ ముక్కుకి ఒక నాడి ఉంటుంది, పింగళ అని కుడి ముక్కుకి ఒక నాడు ఉంటుంది. ఈ రెండు ఇక్కడికి వచ్చి కలుస్తాయి. దాన్ని సుషుమ్న అంటారు. అది మూడో కన్ను, అదే అగ్నిహోత్రం. ఈ ఇడ పింగళ కలిసినటువంటి సుషుమ్న నాడి దగ్గర బ్రహ్మదర్శనం చేస్తాడు. అందుకే ముక్కు చివర నిలబెట్టు అంటారు. అంతకన్నా ఇంకా బహిరంగ వేదికల మీద చెప్పకూడదు. అందుకని అదిగో ఆ యోగ రహస్యాన్ని చెప్పి శిశిరకర నిశ్వాసగళితం, అమ్మా చంద్ర సంబంధమైన ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అంటే ఈ దర్శనం ఎక్కడ జరుగుతుంది? మీరు ఇలా కూర్చుని మామూలుగాను అమ్మవారి గురించి ఆలోచిస్తూ చేస్తానంటే దొరకదు. మీరు ఆ శ్లోకాన్ని పట్టుకొని, అంటే అలాంటి ప్రయోగాలు అవి చెయ్యమని నేను చెప్పట్లేదు సుమా, మీరు ఆ ధ్యానం చెయ్యగలిగినటువంటి స్థితి, దానికి తగిన సమర్థత కలిగిన గురువు దొరికితే, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నిదీయ ఫలతు ఫలమస్మాకముచితం మహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం అని ధ్యానం చేస్తున్నారనుకోండి, అప్పుడు చంద్ర సంబంధమైనటువంటి అమ్మవారి ఎడమ ముక్కులోంచి ముత్యం ఇలా బయటికి వచ్చి ఇలా లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎందుకని? ఊపిరి ఇలా వదులుతున్నప్పుడు బయటికి, లోపలికి మళ్ళీ ఊపిరి తీస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఆ ముత్యం బయట పడితే బాగుండ మనం ఏరుకుందాం ధ్యానంలోని మీరు కోరుకోకూడదు. ఎందుకని అక్కడ వ్యాసుల వారు లలితా సహస్రంలో ఒక మాట చెప్పారు. తారా కాంతి తిరస్కారినాసాభరణ భాసురా. అమ్మవారి ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణం నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరించేటటువంటి ఆభరణం పెట్టుకుంటుంది. ఇక్కడ కనపడేటటువంటి ముత్యములు ఉండేటటువంటి స్థావరములు పండే అనుకోండి, ఆ వస్తువు నశించిపోతుంది. మీకు ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు మీరు తెచ్చారనుకోండి, ఆ ఏనుగు మరణించిందని గుర్తు. అమ్మవారి మెడలో ఉండేటటువంటి ముత్యాల మాల ఎక్కడిదో తెలుసా అండి? పరమశివుడు గజాసుర సంహారం చేసిన తర్వాత ఆ గజాసురుని యొక్క కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ ఏరి దండ కట్టి అమ్మవారి మెడలో వేశాడు. ఆయన ఏం వేసుకుంటాడు? మీకు అందుకే అమ్మవారికి అయ్యవారికి ఒక పెద్ద తేడా కనపడుతుంటుంది. అమ్మవారి మెడలో ముత్యాల మాల వేస్తాడు. తను వేసుకోవచ్చుగా, ఈ రోజుల్లో మనం వేసుకోవట్లా, మనం అంటే మొగాళ్ళం వేసుకోవట్లా బంగారు గొలుసులు అన్నిని. అలా శంకరుడు కూడా పార్వతి కొన్ని నువ్వు గుచ్చుకుని వేసుకో, నేను కొన్ని గుచ్చుకుని వేసుకుంటానే, పోనీ ఆవిడైనా స్వామి అన్ని నాకెందుకండి, ఓ 4 ముత్యాలు మీరు ఆ రుద్రాక్షల్లో వేసుకుని వేసుకోండి సరదాగాను అనొచ్చు కదా. ఆయన వేసుకోడు. ఆయన ఏం వేసుకుంటారో తెలుసండి? ఆయన అన్ని భోళాశంకరుడు. నిన్న చెప్పానే, ఆయనకి ఏం బాధ ఉండదు. ఆయన గబాలన చేతిలో పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు భవతి భిక్షాందేహని. ఎంత భోళాశంకరుడు అంటే ఆయన బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అన్నారు నక్షత్రమాలా స్తోత్రంలో శంకరాచార్యులు వారు. ఆయన కపాలాల మాలోటి వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నలయము భస్మధారణము ఎద్ది నివాసము మెరువిల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమునాశ్రయించదం. ఎందుకైనా పుర్రెల మాల వేసుకోవడం? ఎందుక పుర్రెలు? అంతకన్నా ఇంకేమైనా మాల వేసుకోకూడదా? నువ్వు పూలమాల వేసుకోకూడదా అంటే శంకరులు అన్నారు, అవి మామూలు పుర్రెలు కావురా, అవి బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ. శంకరుడు ఒక్కొక్క యుగంలో బ్రహ్మగారిని పిలిచి ఓ బ్రహ్మ సృష్టి చేయి అంటారు. అంటే పాపం ఆ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ శంకరుడు ఎప్పుడైనా ఆ బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు అనుకోండి, ఆయనకి ఫేర్వెల్ పార్టీ ఇచ్చేసినట్టు గుర్తు అక్కడతోటి. ఎందుకంటే ఎప్పుడు ఎడతాడు? మొట్టమొదటిసారి సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఎడతాడు. మళ్ళీ ఆఖరణ ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసే ముందు పెడతారు సభలోకి. అందుకని ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? ఆయన పదవి అయిపోయింది, ఆయన శరీరం కూడా పడిపోతుంది. పడిపోయినప్పుడు అయ్యో పాపం అందరికన్నా ముందు పుట్టాడు, ఈ యుగంలో లోకాలకి పెద్దవాడు, చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడు, ఆయన పుర్రె కూడా అసహ్యంగా అలా పాపం శ్మశానంలో పడిపోవడం ఏంటి అని దానికి ఒక గౌరవం ఇద్దాం అనుకున్నట్ట శంకరుడు. గౌరవం ఇవ్వడం అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మీరు నాకు పండు ఇచ్చారనుకోండి, గౌరవానికి ఇస్తారు. నేను ఆ పండు వెంటనే తీసుకెళ్లి ఆ గోడతో పారేశాను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? దిక్కుమల్లాడు వీడికి ఇచ్చేయంటారా పండు అనిపిస్తుంది. ఆ పండు అమ్మ చాలా మంచి పండు తెచ్చారమ్మా, ఈ పండు తినాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను తల్లి, ఇవాళ రాత్రి తప్పకుండా పలహారంలో ఈ పండు తింటానమ్మా అన్నాను అనుకోండి. మీరు చూశారో చూడలేదో, నేను తిన్నానో తినలేదో, కానీ మీ మనస్సు తృప్తిగా ఉంటుంది. అది కదా గౌరవం అంటే. అందుకని శంకరుడు ఏం చేశాట? బ్రహ్మగారి కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అనుకున్నట్ట. అనుకుని పాపం నేను చెప్తే సృష్టి చేసిన పెద్ద ఆయన కదా, ఈ పుర్రెకు గౌరవం ఇద్దాం అనుకున్నట్ట. అనుకుని ఆ పుర్రె తీసో తాడు గుచ్చుకుని మెళ్ళో వేసుకున్నట్టు. వేసుకుంటే ఏమైంది? ఇలా చాలా మంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నారు, అయిపోతున్నాయి యుగాలు. ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్క బ్రహ్మ పుర్రె తీస్తున్నాడు, తాడు గుచ్చుకుంటున్నాడు. ఈ దండ పెద్ద దండై కూర్చుంది. ఈ దండలన్నీ ఎవరివి? వెళ్ళిపోయిన బ్రహ్మలవి. ఉన్నవాడెవరు? అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నా తాను మాత్రం అలాగే ఉండిపోయినవాడు. అందుకే వట విటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకల ముని గణానాం జ్ఞానదాతారమారాత్ అని మహానుభావుడు. ఆయన కాలమునకు లొంగేటటువంటి వాడై ఉండడు, ఆయన ఎప్పుడు నిత్య యవ్వనుడై ఉంటాడు శంకరుడు. అందుకని ఆయన మెళ్ళో ఉన్న పుర్రెలమాల చేతకాక వేసుకున్న పుర్రెలమాల కాదు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అని పేరు. ఆయనంత జ్ఞానం. ఆయన ఏం చేశాడు? అమ్మవారు ఎప్పుడు బాహ్య జగత్తుగా ఉండాలి, అందుకని అమ్మవారు సౌందర్యంగా ఉండాలి. అది భర్తకి ఉండవలసిన లక్షణం. భార్యకి ఆడంబరంగా చక్కగా అందంగా ఆవిడ అలంకారం చేసుకోవాలి. ఆయన ఎంత తత్వం తెలుసున్నవాడైనా అవచ్చు. 80 ఏళ్ళు వచ్చాయి, ఈయన ఓ నూలు పంచ కట్టుకుని కారులోంచి దిగలేక ఏ పెళ్లిలోనో ఆశీర్వచనం చేయడం కోసమని వాడి వత్తైపోయినటువంటి తెల్లగా మెరిసిపోతున్నటువంటి భార్య చెయ్యి పట్టుకుని, అంటే తెల్లగా మెరిసిపోతేనే పతివ్రత కాదు, ఎలా ఉన్నా పతివ్రతే,
అందుకని ఆ చెయ్యి పట్టుకుని దిగలేక కారులోంచి దిగుతున్నాడు అనుకోండి, ఓ అప్పలాచార్య స్వామి వారు దిగినట్టు గబగబా పెళ్లివారు అందరూ అమ్మవారు వచ్చారు ఆశీర్వచనం చేస్తారని గబగబా ఎదురొచ్చి కారులోంచి తీసుకెడుతూ ఉంటారు. తీసుకెడుతున్నప్పుడు ఆయన ఏం కట్టుకుంటాడు? ఓ నూలు పంచె, దాని మీద లాల్చీ వేసుకుని ఆయన వస్తాడు. ఆవిడ మాత్రం 80 ఏళ్ళు వచ్చినా చక్కగా ఓ వడ్డానం పెట్టుకుని మెళ్ళో ఇన్ని చంద్రహారాలు వేసుకుని పలకసరలు వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి బంగారం గాజులు వేసుకుని ఇంత బొట్టెట్టుకుని ఆ తెల్లటి జుత్తుముళ్ళో ఇన్ని పువ్వులెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని పారాణి పెట్టుకుని ఇన్ని అలంకారాలు చేసుకుని ఆవిడ వస్తూ ఉంటుంది. ఆవిడ నిరాడంబరంగా ఉందనుకోండి, ఏదో తేడాగా ఉంటుంది. ఏమిటంటే ఆవిడ ఆయనకి తగిన భార్య కాదంటారు. ఆవిడ ఆ వయస్సులో కూడా అలా వచ్చారనుకోండి, అమ్మో వాళ్ళిద్దరినీ చూస్తే పార్వతీ పరమేశ్వరుల్లో ఉన్నారంటాం. ఏమిటి తేడా? ఆయన జ్ఞానంతో ఉంటాడు, ఆవిడ ఆయన పక్కన ఆవిడ అలా ఉండడం ఆయన చేత భూషింపబడి గౌరవింపబడ్డాం. అందుకని అలా ఉండాలి. ఆవిడ అలా ఉండడం ఆవిడ అలంకారానికి కాదు, ఆవిడ యొక్క పాతివ్రత్య చిహ్నాలు అయి ఉంటాయి. ఆయన యొక్క గొప్పతనాన్ని ఆవిడ కూడుకున్నట్టు. అందుకని భార్య అలా ఉంటుంది. అందుకని ముత్యాల దండ ఎవరికి వెయ్యాలి? పార్వతీదేవికి వెయ్యాలి. తానేం వేసుకోవాలి? పుర్రహారం వేసుకోవాలి. నేర్పాడు జాతికి శంకరుడు. ఒరే మగాడికి శీలం కావాలరా, శీలము, జ్ఞానము, తత్వ సంపద, ఆచారము, వ్యవహారము, సంప్రదాయము, పూజ, నిష్ఠ, నీ సంధ్యావందనం, వీటి చేత నీకు గౌరవం. నీకు ఎంత ఉండని, నీకు ఇలా నమస్కరించేవాడు ఉండడు. అలా పెట్టినా భయపడి పెడతాడు. ఇవాళ వీడు కనబడ్డాడు, ఏమిట్రా బాబు వీధరుగు మీద నేరకపోయి వచ్చాను వీడింటి ముందుకి అని భయపడుతూ నమస్కారం పెడతాడు, రావణాసురుడికి పెట్టినట్టు. బ్రహ్మజ్ఞాని కనబడితే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అందుకని మగవాడికి ఉండవలసినది ఏమిటో శంకరుడు తన యొక్క స్వరూపంలో చూపించాడు. పార్వతీదేవిని అలా ఉంచి చూపించాడు. అందుకని అమ్మవారి మెడలో ముత్యాలహారం వేశాడు. గజాసురుడి యొక్క కుంభస్థలాన్ని చీల్చి శంకరుడు అమ్మవారి ముక్కులోంచి వస్తున్నటువంటి ముత్యాన్ని చూస్తే మనకేమవుతుంది? అది శిశిరకర నిశ్వాస గళితం, చంద్ర సంబంధమైనటువంటి రంధ్రంలోంచి బయటికి వస్తోంది. అందుకని నువ్వు కూడా అది ఎక్కడ దర్శనం చెయ్యాలి? యోగములో దర్శనం చెయ్యాలి, ధ్యానములో దర్శనం చెయ్యాలి. అలా దర్శనం చేస్తే ఫలితం ఏమిటి వస్తుంది? ముక్తాహ. ఎవరు తరిస్తారు? మనం తరించాలంటే ఎంత ఐశ్వర్యవంతులు కొడుకులు పుట్టనివ్వండి, తప్పేం లేదు, కొడుకులు పుట్టవలసిందే. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, ఎంత అధికారం ఉన్నవాళ్ళు పుట్టనివ్వండి, ఏదో కొంతకాలం ఉంటుందేమో ఆ ఫలితం. కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్వోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, సిబి ప్రముఖులన్ ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు, వారలం తొలపరే ఈ కలమున్ భార్గవ. ఉండిపోయేది ఏది ఉండిపోతుంది వంశంలో? ఒక మహాత్ముడైన వాడు ఒక వంశంలో పుట్టాడనుకోండి, ఆ ఇంట్లో ఆయన చేసినటువంటి తపస్సు యొక్క పూజ యొక్క ఫలితంగా పరమేశ్వరుడు అపారమైన సంతృష్టిని చెంది వాడి వంశంలో పుట్టిన వాళ్ళురా, వాడి కంటి వెంట నీరు రాకూడదని వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళాడు ఆయన పాదాలు పట్టుకుంటే. ఇలా ఎక్కడైనా ఉదాహరణ ఉందా అండి అని మీకు అనుమానం రావచ్చు. ప్రహ్లాదుడు పరమాత్మ పాదములు పట్టి పూజించాడు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అంచు నుటించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భువర. ఈ